మా గల్లీలో ఫ్లాట్‌కి దగ్గరలోనే అమ్మవారినైతే పెట్టారు. యాక్చువల్లీ నవరాత్రి సెలబ్రేషన్స్ అయితే అయితున్నాయి. యాక్చువల్లీ డెకరేషన్ చేసిన రోజు చూసినా మళ్ళీ ఇదే చూడడం 2 డేస్ అసలు కిందకి వెళ్ళలేదనమాట. ఈవినింగ్ అయ్యేసరికి వర్షం వచ్చేస్తుంది కదా! ఇంకా నిన్న అన్నపూర్ణాదేవి అవతారం కదా! వాళ్ళైతే అన్నప్రసాదాలు పెడతామని చెప్పి అనుకున్నారంట. ఇంకా అందరికీ ఇన్వైట్ చేశారు. అట్లనే మాకు కూడా ఇన్వైట్ చేశారు. ఈవినింగ్ వచ్చారు. నైట్ 7:30, 8 వచ్చేసేయండి అన్నప్రసాదాలకని చెప్పేసి. ఇంకా అమ్మవారి దగ్గర నుంచి ఇన్విటేషన్ వస్తే వెళ్ళకుండా ఉంటామా? ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శించుకోవడానికెళ్ళాం. అమ్మవారిని చూడగానే ఏదో తెలియని ఫీల్ అనమాట. గూస్ బంప్స్ వచ్చినాయి. మీకు అమ్మవారిని చూడగానే ఎట్లాంటి ఫీల్ వస్తదో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసేసేయండి. అండ్ నైట్ చూడండి ఫుల్ జనాభా అనమాట. అండ్ వెరైటీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. దేవుడిది అనగానే ఫుడ్ మంచి టేస్ట్ వచ్చేస్తది కదా! ఇక్కడ చూడండి ఒక స్వీట్ పెట్టారు. అట్లనే కొన్ని చిప్స్, పికిల్, పులిహోర, బగారా రైస్ దాంతో కాంబినేషన్‌గా పప్పు, కర్రీ అండ్ రైస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బావుంది. అండ్ థాంక్ గాడ్